Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఐజీఏ నెఫ్రోపతి. ఈ ఐజీఏ నెఫ్రోపతి అనేది ప్రపంచవ్యాప్తంగా పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. ఈ వీడియోలో అసలు ఐజీఏ నెఫ్రోపతి అంటే ఏంటి, ఐజీఏ నెఫ్రోపతి రావడానికి కారణం ఏంటి, ప్రస్తుతానికి ఐజీఏ నెఫ్రోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి ఐజీఏ నెఫ్రోపతి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది అసలు ఐజీఏ నెఫ్రోపతి రావడానికి కారణం ఏంటి. ఐజీఏ నెఫ్రోపతి అనగా మన శరీరంలో ఐజీఏ అని చెప్పబడే కొన్ని యాంటీబాడీస్ ఎక్కువ తయారవడం వల్ల ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా వచ్చి మన కిడ్నీని అటాక్ చేయడం వల్ల వచ్చే కండిషనే ఐజీఏ నెఫ్రోపతి. మరి ఎందుకు కొద్దిమంది శరీరంలో మాత్రమే ఈ ఐజీఏ యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి? దీనికి ఇప్పటిదాకా ఒక ప్రాపర్ కారణం అంటూ లేదు, కానీ అది మన శరీరం యొక్క కాన్స్టిట్యూషన్, మన శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొద్దిమంది పేషెంట్స్లో వారి ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోయి వారి కిడ్నీస్ని కూడా బయట కిడ్నీ అనుకుని అటాక్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో వచ్చే కండిషనే ఐజీఏ నెఫ్రోపతి. ఈ ఐజీఏ నెఫ్రోపతిలో మన ప్రేగుల్లో ఐజీఏ యాంటీబాడీస్ అని ఒక యాంటీబాడీస్ తయారవడం వల్ల ఈ యాంటీబాడీస్ యొక్క సంఖ్య ఒక థ్రెషోల్డ్ దాటినప్పుడు ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా వచ్చి కిడ్నీ యొక్క ఫిల్టర్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉత్పన్నమయ్యే కండిషనే ఐజీఏ నెఫ్రోపతి. మరి ఐజీఏ నెఫ్రోపతి వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఐజీఏ నెఫ్రోపతి వల్ల 80% మందిలో ఎలాంటి సిమ్టమ్స్ కనపడవు. ఏదైనా రొటీన్ బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు యూరిన్లో ప్రోటీన్ కనపడడం కావచ్చు, లేక రొటీన్ యూరిన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు యూరిన్లో ఆర్బీసీ కనపడడం కావచ్చు, లేక అనుకోకుండా బీపీ చెక్ చేసుకోవడం వల్ల చిన్న వయసులో బీపీ రావడం అనేవి ఇవి ఐజీఏ నెఫ్రోపతికి సంబంధించిన 3 ఇంపార్టెంట్ సిమ్టమ్స్. అంతే తప్ప 80% మంది ఐజీఏ నెఫ్రోపతి పేషెంట్స్లో యూజువల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. అంటే ఐజీఏ నెఫ్రోపతి అనేది ఒక సైలెంట్ డిజార్డర్. చాపకింద నీరులాగా మన శరీరంలో మన కిడ్నీని డ్యామేజ్ చేసే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఐజీఏ నెఫ్రోపతి. మరి ఐజీఏ నెఫ్రోపతిని ఎలా గుర్తుపడతారు? ఐజీఏ నెఫ్రోపతిని గుర్తుపడడానికి ప్రస్తుతానికి ఎలాంటి బ్లడ్ టెస్ట్లు ఉండవు. ఐజీఏ నెఫ్రోపతి గుర్తుపట్టాలంటే ఉండాల్సిన ఐజీఏ నెఫ్రోపతి మనం గుర్తుపట్టాలంటే చేయించుకోవాల్సిన ఒకే ఒక పరీక్ష కిడ్నీ బయాప్సీ. ఈ ఐజీఏ నెఫ్రోపతి అనేది కేవలం కిడ్నీ బయాప్సీలో మాత్రమే తెలిసే ఒక టెస్ట్. అంటే ఎప్పుడైతే కిడ్నీ నుంచి ముక్క తీసి ఆ ముక్కని మనం ల్యాబ్కు పంపిస్తామో ఆ ల్యాబ్లో చేసే ప్రాసెసింగ్ పరీక్షలో రీనల్ హిస్టాలజీలో ఈ ఐజీఏ యాంటీబాడీస్ అనేవి కిడ్నీ ఫిల్టర్స్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పేషెంట్కి ఐజీఏ నెఫ్రోపతి ఉందని మేము నిర్ధారణ చేస్తూ ఉంటాం. అంతేగాని ఐజీఏ నెఫ్రోపతిని గుర్తుపడడానికి స్పెసిఫిక్గా ఎలాంటి బ్లడ్ టెస్ట్లు కూడా ఉండవు. అంటే ఐజీఏ నెఫ్రోపతి ఉన్న పేషెంట్స్లో సాధారణంగా యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ కానీ, లేక యూరిన్లో ఆర్బీసీ లీకేజ్ కానీ, లేక చిన్న వయసులో బీపీ కానీ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో రూట్ కాజ్ అనాలిసిస్ కోసం కిడ్నీ బయాప్సీ చేసినప్పుడు మాత్రమే తెలిసే కండిషన్ ఐజీఏ నెఫ్రోపతి. మరి ఐజీఏ నెఫ్రోపతి ఉన్న వాళ్ళలో ఫ్యూచర్ కోర్స్ ఎలా ఉంటుంది? 100 మందికి ఐజీఏ నెఫ్రోపతి ఉంటే అందులో 50% మందిలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే 2 కిడ్నీస్ పర్మనెంట్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే క్రానిక్ ఐజీఏ నెఫ్రోపతి అని అంటారు. అంటే 50% మంది ఐజీఏ నెఫ్రోపతి పేషెంట్స్లో ప్రాపర్ ట్రీట్మెంట్ టైం టు టైం తీసుకోకుండా ఉంటే వీరందరూ కూడా వారి కిడ్నీ యొక్క పట్టుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ టైమ్లీ బేసిస్లో తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 90% మందికి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ లేకపోకుండా ఐజీఏ నెఫ్రోపతిని ఆపుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ స్టేజ్లో ఐజీఏ నెఫ్రోపతిని మనం డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్లీ స్టేజ్లో గుర్తుపట్టి ఇంకా కిడ్నీ యొక్క జీవకణాలన్నీ డ్యామేజ్ కాకముందే ఐజీఏ నెఫ్రోపతిని గుర్తుపడితే 90% మందిలో కిడ్నీస్ని సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ కిడ్నీ యొక్క జీవకణాలు చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఐజీఏ నెఫ్రోపతి సాధారణంగా సీకేడీ అంటే పర్మనెంట్ కిడ్నీ డిసీజ్ వైపు వెళ్తూ ఉంటుంది. మరి ప్రస్తుతానికి ఈ ఐజీఏ నెఫ్రోపతిని ట్రీట్ చేయడానికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఐజీఏ నెఫ్రోపతిని ట్రీట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్స్ స్టెరాయిడ్స్. అలాగని ఐజీఏ నెఫ్రోపతి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్టెరాయిడ్స్ అవసరమని కాదు, కానీ ఎవరికైతే కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియా ఫిక్స్ అవుతాయో, ఎవరికైతే ప్రోటీన్ లీకేజ్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఆర్బీసీ లీకేజ్ ఎక్కువగా ఉంటుందో, ఎవరిలో అయితే క్రియాటిన్ పెరుగుతూ ఉంటుందో అలాంటి వాటిలో స్టెరాయిడ్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. ఈ స్టెరాయిడ్స్ని యూజువల్గా ఒక 4 to 6 months పాటు తక్కువ డోసులో వాడాల్సి వస్తుంది. ఐజీఏ నెఫ్రోపతిని ట్రీట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న మెడికేషన్స్లో సెకండ్ ఇంపార్టెంట్ మెడికేషన్ బుడినోసైడ్. ఈ బుడినోసైడ్ కూడా ఒక రకమైన స్టెరాయిడే, కానీ సాధారణంగా వాడే స్టెరాయిడ్స్ కంపేర్ చేస్తే బుడినోసైడ్ అనేది చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్లో మనం వాడుకోవచ్చు. ఐజీఏ నెఫ్రోపతిని ట్రీట్ చేసే థర్డ్ ఇంపార్టెంట్ మందు
ఎంఎంఎఫ్, దీన్నే మైకోఫెన్లేట్ అని అంటారు. ఈ మైకోఫెన్లేట్ అనేది వాడడం వల్ల కూడా మన శరీరంలో తయారయ్యే ఐజీఐ యాంటీబాడీస్ యొక్క సంఖ్య తగ్గించుకోవచ్చు, మన కిడ్నీస్ని సేవ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే పైన చెప్పిన 3 రకాల మందులు అందరిలో అవసరం పడవు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అని చెప్పబడే కొన్ని రకాల మందులు, అంటే టెల్మిసాటాన్ కావచ్చు, ఒల్మిసాటాన్ కావచ్చు, లోసాటాన్ కావచ్చు, లేదా రామిప్రిల్ అన్న మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. అందరూ అనుకుంటారు పైన చెప్పిన ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ కేవలం బీపీ మెడిసిన్స్ అని. కానీ ఐజీఐ నెఫ్రోపతిలో మాత్రం బీపీ ఉన్నా లేకున్నా చాలా వరకు ఈ మెడిసిన్స్ వాడి ఈ ఐజీఐ నెఫ్రోపతి అన్న ఇంటెన్సిటీ తగ్గించడంలో ఈ మందులు ఉపయోగపడుతూ ఉంటాయి. ఐజీఐ నెఫ్రోపతి ట్రీట్మెంట్లో ఉపయోగపడే అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక మెడికేషన్ ఫిష్ ఆయిల్స్. దీన్ని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కూడా శరీరంలో ఐజీఐ యాంటీబాడీస్ తయారయ్యే ఆ సివియరిటీ తగ్గుతూ ఉంటుంది. సో ఐజీఐ నెఫ్రోపతి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఐజీఐ నెఫ్రోపతిలో చాలా వరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉన్నా, లేక యూరిన్లో ఆర్బీసీ లీకేజ్ అవుతున్నా, లేక చిన్న వయసులో బీపీ వచ్చినా, అలాంటి వారిలో కిడ్నీ బయాప్సీ చేయడం ద్వారా గుర్తుపట్టే ఒక కండిషనే ఐజీఐ నెఫ్రోపతి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐజీఐ నెఫ్రోపతికి ఈ పర్టిక్యులర్ ఏరాలో చాలా రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి. దెర్ఫోర్ ఐజీఐ నెఫ్రోపతి పేషెంట్స్ అందరూ కూడా పైన చెప్పిన కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే వారు ఐజీఐ నెఫ్రోపతితో కూడా కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది.